మా బీ బెటర్ ప్రోడక్ట్ లో వెయిన్ ఊర్జా అనే క్యాప్స్యూల్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. వారికోస్ వెయిన్స్ అనేవి మెయిన్ గా ఎక్కువగా మనం ఎవరిలో చూస్తాము అంటే మాక్సిమం కంపేర్ టు మేల్స్, ఫీమేల్స్ లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఎక్కువగా కంటిన్యూ స్టాండింగ్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు లైక్ ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్ కానీ, టీచర్స్ కానీ, కండక్టర్స్, అట్లాగే డ్రైవర్స్, అండ్ కాలంతా చాలా హెవీగా అనిపించడము, నడుస్తున్నప్పుడు నొప్పి అనిపించడం, బాగా డ్రాగింగ్ పెయిన్ అనేది ఉండడము, అండ్ కింద యాంకిల్ రీజన్ దగ్గర డార్క్ కలర్ లో యాంకిల్ అంతా బ్లాకిష్ కలర్ లో అవ్వడం. మెయిన్ గా చూసుకుంటే గనక ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ ప్రాబ్లం అనేది చాలా సివియారిటీ అయిపోయి క్రానిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే బ్లడ్ అనేది స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి ఆ బ్లడ్ అనేది క్లాట్స్ లాగా ఏమన్నా మారి అది బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్తే కనుక పల్మనరీ ఎంబాలిజం అనే కండిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకనే ఈ ప్రాబ్లమ్ ని ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో దీనికి మెయిన్ గా ఆయుర్వేదిక్ లో ఏంటంటే మా బీ బెటర్ ప్రోడక్ట్ లో వెయిన్ ఊర్జా అనే క్యాప్స్యూల్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. సో ఇది తైలపాక విధి విధానంలో దీన్ని తయారు చేయబడింది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సహచర, పునర్నవ, గోక్షూర, బిల్వ, అట్లాగే మంజిష్ట. ఇవి మెయిన్ గా ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అట్లాగే వెయిన్స్ లో ఉన్న వాల్వ్స్ ఎలాస్టిసిటీ ఏదైతే కోల్పోయిందో దాన్ని స్ట్రెంథనింగ్ చేసే కెపాసిటీ వీటిలో ఉంటుంది అనమాట. అండ్ అట్లాగే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆ ఏరియా మొత్తం ఏదైతే డిస్కలరేషన్ వస్తుందో ఆ డిస్కలరేషన్ ని కూడా నెమ్మదిగా తగ్గించి నార్మలైజ్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. మార్నింగ్ అండ్ నైట్ ఈచ్ 1 క్యాప్స్యూల్ తిన్న తర్వాత వేసుకోవచ్చు. అండ్ సివియారిటీ ఎక్కువ ఉండి క్రానిసిటీ ఎక్కువ ఉన్న కండిషన్స్ లో మాత్రం అండ్ ఇంకేమైనా అవసరం ఉంటాయా మెడికేషన్స్ అనేవి మేము అడ్వైస్ చేస్తాం. సో ఎవరైనా సరే ఈ ఇష్యూతో బాధపడుతుంటే ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.